అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వరాల వసంతం రంజాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏ వ్యక్తి ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రమజాన్ రోజాలు పాటిస్తాడో అతను పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ మన్నించి వేస్తాడు. ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో తరావీ నమాజు చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడు. సోదర మహాశివులారా, సంకల్ప శుద్ధితో చేసే ఏ కార్యమైనా ఫలప్రదమవుతుంది. రోజాను అలాగే రమజాను నెలలో చేసే తరావీ ప్రార్థనలను ప్రదర్శనా బుద్ధితో కాక చేసిన పాపాలపై పశ్చాత్తాపంతో ఆచరిస్తే అవి పరలోకంలో దైవ అనుగ్రహానికి దోహదపడతాయి. కనుక సోదర మహాశివులారా, మనం చిత్తశుద్ధితో రమజాను ఉపవాసాలు పాటించే అవకాశం ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.